జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకు ఒక అత్యద్భుతమైనటువంటి ఒక సంతోషకరమైన న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన న్యూస్ మాత్రం సూపర్ గా ఉన్నది ఇంతకు విషయం ఏంది చెప్పనా పెద్దోళ్ళు సామెత ఒకటి చెప్తారు 1000 గొడ్లను తిన్న రాబందు ఒక గాలి వాన చచ్చిందంట అట్టగా ఓర్నైనా ఈ పిల్లగాంధీ అయితే దేశవ్యాప్తంగా ఈ భారత్ జోడో యాత్ర అని చెప్పేసి భారత్ తోడో యాత్ర చేసినాడు మొత్తం ఈ అర్బన్ నక్సల్స్ని దేశ వ్యతిరేక శక్తుల్ని హిందూ వ్యతిరేక శక్తుల్ని వాళ్ళందరినీ కలిపి వాళ్ళందరినీ కట్టగట్టుకొని భారతీయ జనతా పార్టీ మీద లేనిపోని అబద్ధ ప్రచారాలను చేసి ఏదో గుడ్డి కంటే మెల్లమేలన్నట్టు కొన్ని సీట్లు సంపాదించుకొని ప్రతిపక్ష హోదా అయితే సంపాదించుకున్నాడు ఓర్నైనా దాంతో ఇంకా ఆకుండా ఇష్ట ప్రకారం మాట్లాడసాగినాడు అర్థమవుతుందా పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ వేదికగా అసలు హిందువులను ఎట్ట మాట్లాడినాడు మీరు కూడా చూసినారు అంతటితో ఆగల అంతటితో ఆయన కడుపు మంట సల్లారలా అంతటితో ఆయన కసితేరలా మళ్ళా పోయి అమెరికాకు పోయి కూర్చొని భారతదేశానికి వ్యతిరేకంగా హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఎన్నో కామెంట్లు చేసినాడు అవునా కదా ఇప్పుడు ఈయన మిత్రపక్షమైనటువంటి ఈ ఇండి కూటమి పార్టీల నేతలే బాగా పెడతారు అర్థమైందా మామూలు కాదు అందరూ రివర్స్ అయిపోతున్నారు ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే సరే మిత్రపక్షాలు మాట్లాడితే అన్నది ఒక రకం ఇప్పుడు సొంత పార్టీ నేతలు బాగా ఈయనకు దగ్గర కావాల్సిన వాళ్ళే ఈయనకు యాంటీగా తయారైపోయినారు న్యూస్ మాత్రం ఇంకెట్టుంటుందో దీన్ని బట్టి మీరు ఊహించుకోండి సరే నేను అసలు పాయింట్కి వస్తా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో 40 స్థానాలు కూడా రావనుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకు ఏకంగా 99 స్థానాలు వచ్చిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే దీంతో ఒక్కసారిగా ఈ రాహుల్ గాంధీ మన కర్మ కొద్దీ మన దౌర్భాగ్యం కొద్దీ మన దరిద్రం కొద్దీ ఈ దేశానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా మారిపోయినాడు ఇక అప్పటి నుంచి రాహుల్ గాంధీకి అయితే ఓ సామి ఇంక ఒళ్ళు మీద గుట్ల నిలబడ్డం ఏడు జారిపెట్టి ఏడు జారిపోతున్నాయి ఎందుకంటే ఊగిపోతున్నాడు కదా సంతోషంతో ఒకసారి అబద్ధాలు చెప్పను అది లేనిపోని ఆగ్రహం చూపించడంలో ఒకసారి ఈయన ఊగిపోవడంలో ఏడు జారిపోయేది ఏమైంది కూడా తెలియడంలే ఆ మారి ఉన్నది ఈయన కథ అంటే ఒకసారి నిలబడ్డంలే మనిషి జిగ్గుమని ఎగురుతున్నాడు ఇక తనకు తిరుగులేదని చెప్పి భావించినటువంటి రాహుల్ గాంధీ పార్లమెంట్లోనే రెచ్చిపోయి ప్రసంగాలు చేస్తున్నాడు ఏది పడుతుంది వీళ్ళేమి సబ్జెక్ట్ అంతా తెలిసా లేకపోతే ఏమైనా నిజాయితీగా ఏమన్నా మాట్లాడుతున్నారా ఏదో ఒకటి నిందలయ్యాలా ఏదో ఒక విధంగా అధికార పక్షాన్ని ఏదో ఒక విధంగా వాళ్ళను సర్వనాశనం చేయాలా వాళ్ళను ఏలా మొహానికి మసిపోయాలనేది వీళ్ళ ప్రయత్నం ఏదో ఒక విధంగా రకరకాల ప్రయత్నాలు చేస్తా ఇష్ట రీతిలో వ్యవహరిస్తున్నారు తనకు తాను ఒక అలెగ్జాండర్ లాగా ఫీల్ అవుతా ప్రవర్తించసాగినాడు చివరికి తమ మిత్రపక్షాలైనటువంటి ఈ ఇండి కూటమి పార్టీలను కూడా పట్టించుకోకుండా ఏకపక్షంగా అంటే ఈయన ఇష్టారీతిలో వ్యవహరించసాగినాడు అంతేకాకుండా నిండు సభలో చెప్పినా కదా హిందువులను నోటుకు వచ్చినట్టు మాట్లాడసాగినాడు ఫలితంగా మొన్న మధ్య జరిగినటువంటి హర్యానా మరియు మహారాష్ట్ర ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది హర్యానాలో అయితే మరీ ఘోరం ఎందుకంటే ఓయమ్మ ఇంకా గెలిచేది కాంగ్రెస్ పార్టీ ఇంకా తిరుగులేదని చెప్పేసి అనుకున్నారు కానీ పార్లమెంటు సాక్షిగా హిందువులు అన్ని మాట్లాడితే రోషం ఉన్నదిలా వాళ్ళకి ఆత్మాభిమానం ఉండదా కొట్టిన దెబ్బ గెలుచాదనుకుంటే పార్టీ ధ్వంసం అయిపోయింది బూడిద అయిపోయింది అట్నే ఇంకా మహారాష్ట్ర అంటావా అదే గతి అర్థమైందా సరే దీంతో రాహుల్ గాంధీ సామర్థ్యం మీద ఈ ఇండి కూటమి పార్టీలకి ఇంకా అనుమానాలన్నీ వచ్చేసినాయి ఒకవేళ ఇండి కూటమి కనుక ఈ రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకు గనక పోతే తాము కూడా ఓడిపోతామనే భావన ఈ ఇండి కూటమి నాయకులకు ఏర్పడింది దీంతో మమతా బెనర్జీ ముందుకొచ్చి ఇండి కూటమికి నేను నాయకత్వం వహిస్తానని రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఈ ఇండి కూటమి సరైన దారిలో ప్రయాణం చేయడం లేదని తానైతే భారతీయ జనతా పార్టీని బలంగా ఎదిరిస్తానని చెప్పి ఈ మమతా బెనర్జీ ఎవరా అభినవ శూర్పణఖ ఈవిడ గారు ప్రకటించుకునింది సరే ఇక ఈ అభినవ శూర్పణఖకు శరద్ పవార్ ఎవరు ఎన్సీపీ పార్టీ అన్నాడు కదా మహారాష్ట్రలో ఆయన బీహార్లో ఉన్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి సంజయ్ రౌత్ లాంటి నాయకులు మద్దతునిచ్చారు ఇక వీళ్ళంతా కూడా కాంగ్రెస్ మిత్రపక్షాల నాయకులు అర్థమైందా కానీ ఇప్పుడు అసలు శిశరైన కష్టం ఒకటి వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఒక ఆయన ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసి రాహుల్ గాంధీకు కాగ్యద కరెంట్ షాక్ ఇచ్చాడు ఈయనకు పెద్ద షాక్ ఇచ్చేసినాడు ఆ కాంగ్రెస్ నాయకుడి పేరే మణిశంకర్ అయ్యర్ ఈ మణిశంకర్ అయ్యరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ అనమాట అంతేకాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏది కేంద్ర మంత్రిగా కూడా ఈయన పదవులు ఎలగబెట్టాడు ఇక ఈ మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతా ఇండి కూటమికు నాయకత్వ బాధ్యతలను ఇతర పార్టీలకు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉండాలా ఏదో బ్యాగ్ అందినట్టున్నదా
వీళ్ళ దగ్గర నుంచి మమతా బెనర్జీ నుంచి ఏదో బ్యాగ్ అందినట్టున్నది అనుకో, అది కథ. అందులో తప్పేమీ లేదు. ఇండీ కూటమిని సమర్థవంతంగా నడిపే వ్యక్తికే ఇండీ కూటమి సారథ్య బాధ్యతలు కట్టబెట్టాలా అంటే ఈయన ఉద్దేశం ఏంది? అప్పటికే మా రాహుల్ గాంధీ పప్పు, మా ఓడు మందబుద్ధి, మా ఓడికి తెలివి లేదు, శక్తి లేదు, సామర్థ్యం లేదని చెప్పి చెప్పడమే కదా ఈయన ఉద్దేశమా? సరే, అప్పుడే భారతీయ జనతా పార్టీను మనం బలంగా ఎదుర్కోవచ్చు అని చెప్పి మాట్లాడినాడు. ఈ విషయంలో మమతా బెనర్జీకు సమర్థత ఉండాలి. అదేవిధంగా ఈ ఇండీ కూటమిలో అనేక మంది నాయకులకు ఈ సమర్థత ఉండాలి. ఇక రాహుల్ గాంధీకు ఎలాగో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఉండదు కాబట్టి రాహుల్ గాంధీకు ఎటువంటి ఇబ్బంది కూడా లే, ఆయనకు దీని అవసరం లే. కాబట్టి ఇండీ కూటమి బాధ్యతలను సమర్థవంతమైన నాయకుడికి అప్పగించాలని చెప్పేసి మాట్లాడినాడు. అంటే రాహుల్ గాంధీ నాయకత్వం పైన తనకున్నటువంటి అనుమానాలను చెప్పకుండానే చెప్పినట్టు ఉండాలి. అర్థమైందా? అవునా కదా నేను చెప్పేదా? ఇండీ కూటమిని ముందుకు తీసుకువెళ్ళగలిగే సామర్థ్యం రాహుల్ గాంధీకి లేదని చెప్పేసి పరోక్షంగా ఈయన గారు ఒప్పుకున్నట్టు అయిపోయింది. దీంతో ఈ మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలతో ఇప్పుడు రాహుల్ గాంధీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలకు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో తెలియక జుట్టు బీక్కుంటున్నారంట. ఇంకేమిలా సొంత ఇంట్లోనే కొంపటం మొదలైపోయింది. ఇంకా ఇళ్ళే పెడతారు, ఇంకా బాగా కుండ కిందకి దగ్గి పెట్టినట్టు రాహుల్ గాంధీకి బాగా కింద దగ్గి పెడతారు. ఇంకా సలసల కాగుతూ ఉండే, మాడుతూ ఉండే. ఏం చేస్తాడు పాపం? అట్ట చూడబోతే ఓళ్ళు, ఇటు చూడబోతే ఇంట్లోనే మొదలైపోయినది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇష్ట ప్రకారం వాళ్ళు ఏకి పారేస్తూ ఉంటారే. ఏం చేస్తాడో కాదు, ఎంతైనా పిల్లోడనే కదా మీరు ఇవన్నీ చేయడమా? సరే, ఏదో ఆ కుటుంబానికి చిట్ట చివరి వారసుడు, పెళ్లిగా అలా ఇంకా 55 ఏళ్ళు వచ్చినా కూడా ఏ నాయకుడు మాదిరిగా పనిచేస్తాడు. కొంచెమైనా జాలి దయ కరుణ లేకుండా ఇంతమంది కలిసి ఒక అమాయకు బిడ్డ మీద, ఒక తండ్రి లేని బిడ్డ మీద మీరు ఈ విధంగా కసి కట్టినారే, ఎంత దారుణమయ్యా స్వామి ఇది. ఏంది ఇది అన్యాయమో? అవునా కాదా నేను చెప్పేది? సరే, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మిత్రులారా, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.